బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇవాళనైతే అసలు చాలా స్పెషల్ వీడియో ఇదైతే మాకు అట్లనే మీకు, ఎందుకంటే ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కోసం, అంటే ఈ మూమెంట్ కోసం. అదేందనంటే అసలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఏందనంటే ఈరోజు మా రాజు వస్తున్నాడు. సో అందుకనే మా రాజు కోసం మేమైతే ఎయిర్పోర్ట్కి పోతున్నాం. మేమైతే ఇంకా రెడీ కాలేదు, మా పాప ఇంకా లేవలేదు. వెళ్ళేటప్పుడు అయితే మీకు డ్రెస్ ఇస్తాం. ఓకే, అంటే ఆమె ఇంకా లేవలేదు కాబట్టి సో ఆమెకు పోగా కొంచెం తినిపించడానికి కోసం అయితే నేను ఇప్పుడు ఉప్మా చేసిన. ఉప్మా అవుతుంది. సో అయిన తర్వాత అయితే రెడీ అయ్యి పోతామన్నట్టు. వీడియో ఎందుకు తీస్తున్నా, వీడియో తీయడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇదైతే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నాకు అట్లా పాపకి మా ఆయనకి ఏంటంటే 1 ఇయర్కి, అంటే ఇంకో 1 మంత్ అయితే 1 ఇయర్ మా పాప బర్త్డే. సో 1 ఇయర్కి మా రాజు మళ్ళీ వస్తుండు. సో అట్లా మా పాప ఫస్ట్ టైం వాళ్ళ నాన్నని వాళ్ళ కలుస్తుంది అనమాట. సో అందుకని ఈ వీడియో తీస్తున్న స్పెషల్గా, అందుకని స్పెషల్ బ్లాగ్ అని చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం. రెడీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ రెడీ పెట్టుకున్నా. ఓన్లీ ఆమె లేదని తొందర ఉప్మా చేసిన. సో అవి బాక్స్లో పెట్టుకొని రెడీ అవుతాం అన్నమాట. ఇక సో స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్, మేమైతే ప్రొద్దున వెళ్ళినాం కదా. మా పాపనైతే అసలే వాడుకోలేదు. ఇక్కడ ఎత్తుకున్నా అంటే మొత్తం పొంగ అన్నీ చూసుకుంటూనే ఉంది. హైదరాబాద్కి పోయేసరికి అయితే తెల్లారింది. పాప అట్లనే చూస్తుంది, దాన్ని ఏది ఓనియకుండా. అంటే నాకు దాన్ని చూసినప్పుడు అనిపించింది, నేను కూడా చిన్నప్పుడు, అంటే మా మామూలు వాళ్ళు పోయినప్పుడు అద్దుంటే అప్పుడు కూడా నేను గిట్లనే ఉందును అని. ఏంటంటే వాళ్ళందరూ పడుకుందరు, నేనేమో అంటే ఇటు కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఎట్లుంటుంది అట్లా ఏది కొనేకుండా తన్నే చూద్దుంటే మా పాపని చూస్తే నాకైతే అట్లా అనిపించింది, నాకు గుర్తుకొచ్చింది. సో మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాం. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్టార్టింగ్కి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాం. రాజు రావడానికి ఇంకొక గంట టైం పడుతుంది, కొంచెం ముందే వచ్చినాం అన్నట్టు. మా పాపనైతే లేచింది, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసినాం, లోపలికి పోవాలి. ఇక కొంచెం అక్కడ చూడు. హాయ్, నేను 7 సంవత్సరాలు అవుతుంది నేను రాక ఎయిర్పోర్ట్కి. అంటే మా మామూలు పోయినప్పుడు వచ్చిన, అప్పటికి బాగా చేంజ్ అయింది. అంటే నేను అప్పుడు చూసింది ఇప్పుడు చూసినంత కొత్తగా అనిపిస్తుంది. ఇంకా లోపల ఇంకెట్లుందో తెలియదు. 7 సంవత్సరాలకి వచ్చిన. మా పాపనైతే ఇప్పుడే ఫస్ట్ వచ్చి నన్ను చూస్తుంది. ఓకే, మేము లోపలికి వస్తాం. మేము ఎయిర్పోర్ట్కి వచ్చినాం. అయితే రాగా వాటర్ బాటిల్ వేసుకోవాలన్నట్టు. ఒకటే బాటిల్ తెచ్చినాం. ఇక్కడ ఒక్క వాటర్ బాటిల్కి చిన్నగా ఉంది. వాటర్ బాటిల్ ఒక్క వాటర్ బాటిల్కి 70 రూపాయలట. మరి ఘోరం కదా నిజంగా. ఎందుకంటే మన ఊర్లల్లో చిన్న డబ్బా గింతది 10 రూపాయలు, ఒకటి లీటర్ దానికి 20 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ½ లీటర్ కావచ్చు, అది దానికి 70 రూపాయలట. ఎంత ఘోరం, నీళ్ళని కాపాడుకోవడం అవుతుంది అంటే ఒకటే బాటిల్ తెచ్చినాం మేము. ఇప్పుడైతే మేము లోపలికి పోతున్నాం. సో నేను చూపిస్తా, ఇంకొక అర్ధగంట టైం పడుతుంది ఆయన రావడానికి. సో కానీ ఇక్కడ నుండి లోపలికి పోయేసరికి మా అత్తడే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తాను నేను.
పిల్లు నాన్న పిల్లు పిల్లు తాయి తాయి పిల్లు భయమైంది. మా రాజు వస్తుండని సంతోషం ఎంత ఉందో నాకు అంతే భయం అవుతుంది, ఎందుకో తెలియదు కానీ. ఎందుకంటే బాగా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నాను, అందుకే ఫేస్లా స్మైల్ ఉంది కానీ లోపల ఎందుకో భయం భయం అవుతుంది, ఏడుపు భయం అన్నీ మిక్స్ అయిపోయింది. రావడానికి టైం పడుతుంది, అందుకే లోపల వస్తున్నాం కానీ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది. టైం అయింది ఆల్రెడీ కానీ ఇంకా బయటకు రాలేదు. ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫ్లైట్లో మా రాజు వచ్చింది. అంటే ముందుగా సెకండ్ ఫ్లైట్ అక్కడ దూరం కనిపించేది. ఆ ఫ్లైట్ చూసినాక ఏదో లోపల ఇట్లా ఎందుకో ఇట్లా దుఃఖం వచ్చింది నాకైతే. పైన అట్లా స్మైల్ ఉన్నా కానీ. సో అక్కడ నేను మస్తు మందిని చూసిన. నిజంగా పోయేటప్పుడు ఏడతాం కదా, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మస్తు మంది వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకొని బాగా మందిని చూసాను నేను. అక్కడక్కడ కూడా నాకు బాగా ఏడిపొచ్చింది. అందుకే ఇక్కడ చూడడానికి కానీ ఇటు సైడ్కి వచ్చినాం మేము. అంటే ఎందుకంటే ఎన్ని రోజులు మనల్ని ఇడిచిపెట్టి అసలు వేరే దేశంలో ఉంటే అంత కష్టం కదా అసలు. వీడియో చూసిరు కదా. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. మీరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఎందుకు అని అంటే మన వాళ్ళు ఎవరైనా ఫారెన్ పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎట్లుంటుంది అనేది ఎయిర్పోర్ట్కి పోతే నిజంగా అర్థమవుతుంది. అంటే ఇంటి దగ్గర ఉన్నది వేరు, అక్కడికి పోయింది వేరు నిజంగా. కానీ ఇంకా వచ్చేటప్పటికంటే అసలు పోయేటప్పుడైతే ఇంకా బాగా ఘోరంగా ఉంటుంది. కానీ నేను వచ్చేటప్పుడు అక్కడ మస్తు మంది, వచ్చేటప్పటికి ఎట్లా అంటే వాళ్ళని చూస్తే నిజంగా ఎంత ఘోరంగా ఉంటుంది అని అనిపించింది. కానీ నిజంగా అట్లే అనిపిస్తుంది. కానీ మనం వీరికి కూడా అట్లా ఉంటాం కానీ లోపల ఖచ్చితంగా బాధ ఉంటుంది ఎవరికైనా. సో నేనైతే నిజంగా పైన హ్యాపీగా ఉన్న, లోపల నిజంగా అట్లా బాధ అనిపించింది. ఓకే, వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.